అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెమెడీ వచ్చేసరికి దీపారాధన ఒత్తులు. దీపారాధన చేసేటప్పుడు మనకి ఒత్తులు పూర్తిగా కాలకుండా ఇలాగా సగం సగం కాలిపోయి మిగిలిపోతూ ఉంటాయి కదా! అలాంటి దీపారాధన ఒత్తులు మనం బయట పాడేయకుండా ఇలా జాగ్రత్తగా ఒక చోట ఉంచి ఈ దీపారాధన ఒత్తులతో మనం ఈరోజు ఒక మంచి రెమెడీని చూద్దాం. దానికోసం ముందు ఇలాగా ఒత్తులన్నీ కూడా ఒక చోట పెట్టి 3 లవంగాలు తీసుకోవాలి. లవంగాలు వచ్చేసరికి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొడుతుంది. అలాగే కర్పూరం కూడా. ఒక కర్పూరం కూడా తీసుకుని దీనిపైన పెట్టి ఈ కర్పూరాన్ని ఇప్పుడు వెలిగించాలి. ఇలాగా కర్పూరాన్ని వెలిగించిన తర్వాత ఈ వెలుగుతున్న ఈ ఒత్తుల్ని ప్రతి గదిలో కూడా చూపించాలి. ఎందుకంటే మనకి ఎక్కడైనా సరే నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ప్రతి గదికి కూడా ఇలాగా చూపించాలి. అలాగే ఈ పొగ వల్ల మనకి దోమలు కానీ ఎలాంటి కీటకాలు కూడా ఈ పొగ వల్ల ఉండవు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా చేసుకోండి. అలాగే వంటగదిలో, అలాగే హాల్లో, అలాగే మనకి ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల్లో కూడా ఈ పొగని చూపించండి. ఇలాగా ప్రతి గదిలో చూపించిన తర్వాత ఇలాగా బయటికి తీసుకొచ్చి ఒక చోట పెట్టేయండి. ఇలా చేయడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇంట్లో ఉన్న కీటకాలు, దోమలు కూడా పోతాయి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.